నమ శివాయ. ఇది ఆది అన్నామలై. ఆది అన్నామలై స్వామివారి ముఖభాగం అయితే అరుణాచలేశ్వరుడు స్వామివారి వక్షస్థలం. ఆ తదుపరి భూతనారాయణ స్వామివారి పాదాలు. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది స్వామివారి శిఖరం. ఈ శిఖరము ప్రత్యేకత ప్రస్తుతం ఈ లోకంలో మట్టి కొండగా కనిపించిన ఇంతకుముందు కాలాల్లో వజ్ర రూపంగాను, బంగారు రూపంగాను, వెండి రూపంగాను ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కొండగా వెలిసినటువంటి కొండ అరుణాచలేశ్వరుడు. అయితే నేను చాలా సంవత్సరాలు అరుణాచలంకి వచ్చినప్పటికీను, చాలాసార్లు అరుణాచలంకి వచ్చినప్పటికీను ఈ సంవత్సరం మాత్రం నాకు కొత్తదనం ఏమిటంటే ప్రతి లింగాలను దర్శించుకోవటం, అది కూడా 5 గంటల్లో గిరిప్రదక్షిణ కంప్లీట్ అవుతుండటం మాకు దేవుడిచ్చినటువంటి ఒక వరం. సాక్షాత్తు పరమశివుడే మా చేయి పట్టుకొని లోపలికి పోయి దర్శనం చేయించి అన్ని కార్యక్రమాలు మా చేత చేపిస్తున్నటువంటి వైనం. కానీ ఇక్కడ మనం దీపంలో చాలామంది జనాభా ఉంటారన్నటువంటి ఒక అపోహ అయితే ఉంది. కానీ అంతమంది జనాభా అయితే లేరు. మాకు చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి వైనం ఇది. ఓం నమ శివాయ.